ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మీరు ప్రేమించి మీ కృపలో భద్రపరిచి తండ్రి ఇంతవరకు కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రములయ్యా. నీ ప్రియమైన బిడ్డలుగా సమకూర్చారయ్యా. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి తండ్రి. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని నీ బిడ్డలని మాకు ప్రత్యేకపరిచి ఎన్నో విలువైన సంగతులు ప్రతి దినము మాకు వినిపిస్తున్నారు. ఆ భాగంలో ఈరోజు మమ్మల్ని సమకూర్చారయ్యా. ఈరోజు ఇక్కడ మీరు ధ్యానించబోతున్న ప్రతి మాటని కూడా తండ్రి అర్థం చేసుకునే శక్తిని, తెలివిని, వివేకాన్ని అనుగ్రహించండి అయ్యా. చెబుతున్న నా యందును, వింటున్న వారి యందును మీ ఆత్మ కావాల్సించండి తండ్రి. ప్రతి మాటని అర్థం చేసుకునే శక్తిని అనుగ్రహించండి. నన్ను పూర్తిగా మరుగు చేసి తండ్రి మీ సమయోచితమైన జ్ఞానంతో మీ బిడ్డలతో నేరుగా మీరే మాట్లాడమని, మహిమ పొందుకోమని యేసునామాని ప్రార్థనడికి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా, జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో అంతా క్రీస్తుని వెంబడించినటువంటి శిష్యులు, అపోస్తులు, మొదటి సంఘపు విశ్వాసులు ఒక మాటని చాలా గంటపదంగా, చాలా సగౌరవంగా గుండెల మీద చేసుకుని చెబుతున్న మాట ఏంటంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అంటారండి. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అంటే అర్థం సాదాసీదా మాట కాదండి. ఈరోజు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించినామని చెప్పి సిలువని చెక్క సిలువ భుజాన్ని పెట్టుకుని మోసేస్తున్నారు చాలామంది. ఇది కాదు సిలువను ప్రకటించడం. లేదా లెంటన్ డేస్ అని, వ్రత దినాలని, దీక్ష దినాలని చెప్పి ఒక 40 రోజులు కుదించుకుని ఈ దినంలో మనం దీక్ష చేస్తూ, వ్రతం చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, ఇది సిలువను గూర్చి చెప్పినటువంటి సువార్త అనుకుంటున్నాం మనం. ఈ ప్రపంచానికి చాటి చెప్పే సువార్త. అసలు సిలువలో ఉన్నటువంటి ఆ ధ్యానము కానీ, సిలువలో ఉన్నటువంటి ఆ మూలోపదేశం కానీ ఈరోజు ప్రపంచానికి అర్థమైతే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడనే విషయం మనకు అర్థం కావాలి. మొదటి సంఘపు విశ్వాసులు కానీ, అపోస్తులు కానీ అలా చూడలేదు సిలువని. మనం ఈరోజు క్రైస్తవ సమాజం చూస్తున్నట్టుగా ఆ రోజు శిష్యులు కానీ అలా చూడలేదు. దేవుని పిల్లరా, వాళ్ళు చూసిన తీరే వేరు. ఈరోజు సిలువ విక్రంత అయిపోయింది. ఏదో మనకు నచ్చింది, మనకు రోజువారీ నిత్యావసర అలవాట్లలో ఏదో ఒక అలవాటు మానేసుకోవడం, ఒక 30 దినాలు 40 దినాలు మనం చేసేసి, లేదా ఉపవాసం చేసేసి కొన్ని ఆ విలువైన కార్యక్రమాలు చేయడం మానేసి నిర్బంధించుకుని, లేక ఒకరోజు దాన్ని ఒక వేషధారణగా యాత్ర చేసిన ద్వారంటే ర్యాలీ చేస్తూ, క్యారల్ చేస్తూ ఇదే సిలువ సువార్త ప్రకటించడం అనుకుంటున్నారు. క్రీస్తు సిలువని ప్రపంచానికి తెలియచేయడం ఇది అనుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదు, సరిగ్గా అర్థం కాలేదు. సిలువ కానీ, సిలువలో ఉన్న క్రీస్తు కానీ ఈరోజు ప్రపంచానికి అర్థం కాలేదని చెప్పాలి. దేవుని పిల్లలు, ఆ మాట చెబుతున్న పౌలు గారు మరొక మాట కూడా అంటాడు. సిలువను గూర్చి సువార్త అంట ఏంటట, నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ దాన్ని పొందుకున్న వారికి దేవుని శక్తి, పవర్ అన్నాడండి. అలా శక్తి ఉత్పన్నమయ్యే విధంగా ఈరోజు క్రైస్తవుడి జీవితం ఈ ప్రపంచానికి కనబరుస్తున్నారా? మన విశ్వాసం ఈ ప్రపంచానికి తెలియపరుస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. సిలువ అంత గొప్పదండి. ఈరోజు వ్రత దినాలుగా చేసిన తప్పు కాదు, తప్పని కాదు, చేసుకుంటే చేసుకునేండి. కానీ అందులో ఉన్న మహాత్మ్యాన్ని, లేదంటే అందులో ఉన్న గొప్పతనాన్ని మరుగుపరచకూడదు. క్రైస్తవుడా అది కనబరచాలి. నీ ఉపవాసమో, నీ వ్రతమో, నీ దీక్షో, నీ ఆచారమో, నీకు అలవాట్లో మానుకుని ఎక్కడో ఒక మూలనే ఒకడు జమ్మువలే ఏంటంటే గోనిపట్ట కట్టుకుని నా ముందు ఇలా ముఖాన్ని కిందకి దిగేసుకుని కూర్చోడం నాకు ఇష్టం అనుకుంటున్నావా అంటాడండి ఒక చోట. అన్నాడండి, నువ్వు కడుపు మార్చుకుని నా ముందు మోకరించి తలదించుకుని జమ్మువలే, జమ్ము చెట్టు కదలని చూడండి, అలా ఉండిపోద్దంట, కదలకున్నాను. అలా ఉండిపోయి ఏకాగ్రత చూపించడు, అటెన్షన్ చూపించడు. ఇది నాకు ఉపవాసం అనుకున్నావా? అది కాదయ్యా. నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్, నీ నడవడిక ఇది చూపిస్తూ నా సిలువను ప్రకటించు అన్నాడండి. అది ఆయన కోరుకుంటున్నది. అలా నడుచుకున్నారు మొదటి సంఘపు విశ్వాసులు.
సిలువ ధ్యానాలు, సిలువ దీక్షలు ఎన్నో సంవత్సరం ఒకసారి వస్తుంది కదా మనకి. ఇది వస్తుందా ఈ సీజన్? ఎన్నో దాడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో సంవత్సరం వస్తుంది, అయిపోతుంది. అంటే సగం అయిపోయింది, సగం దినాలు అయిపోయాయి, ఇంకా సగం ఉన్నాయి. మరొక సంవత్సరం వస్తుంది, అది వస్తుంది, అది కూడా పోతుంది. ఏదైనా మార్పు ఉంది మనలో. అది వస్తుంది, అలా పోతుంది, ఇలా ప్రకటిస్తుంది, హాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ సీజన్. ఏదైనా మార్పు ఉందా మనలో? ఇదా సిలువను గురించి చెప్పే సువార్త ప్రపంచానికి? వెక్కిరిస్తున్నారు ఎదుటి వాళ్ళు. క్రీస్తు అంటే తెలియని వారు, సిలువ గురించి దాని మహత్వాన్ని గమనించిన వాళ్ళు, ఎరగని వారు వెక్కిరిస్తున్నారు. చూడండి, ఈ పాస్టర్ దినాలు ఎంత బుద్ధిమంతుడిగా ఉంటాడో, ఎంత ఉత్తమరాలుగా ఉంటుందో, ఆ తర్వాత చూడాలని ఇలా వేషాలు అంటారు. అది వెక్కిరింత చేసినట్టా, లేకపోతే నువ్వు ఆయన మహిమను కనబరిచినట్ట చెప్పండి. నశించిన వారికి వెరితనం అన్నాడా? వాళ్ళకి వెరితనం అవుతుంది. ఆ వెరితనాన్ని నువ్వు కనబరుస్తున్నావు, మనం కనబరుస్తున్నావు. దేవుని పిల్లారా, ఎందుకంటే ఆ మాట రంకె వేసి ఎందుకు చెప్పాడంటే పౌలు గారు అతను కూడా అలాగే ప్రవర్తించాడు, అలాగే వెరితనంగా చూశాడు. ఆ సిలువను కానీ, ఆ సిలువను నమ్ముకున్న, ఆ సిలువలోనే ఏలాడుతున్నాయి యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి అపోస్తలు కానీ, ఆ శిష్యులు కానీ ఈడ్చుకుని వెళ్ళి కొడుతూ అనేక రకాల హింసలు చేస్తూ వాళ్ళని బాధిస్తూ వాళ్ళని వెర్రివారుగా చూసినటువంటి ఆ పౌలు గారు ఆ తర్వాత అర్థమైంది ఆ సిలువను గురించిన మహాత్మ్యం, ఆ గొప్పతనం. ఏ రోజైతే పౌలు గారిని తారసపడ్డాడో దమస్కు పట్టణంలో, ఆ రోజే ఆ సిలువను గురించి ఆ గొప్పతనం, ఆ సంకల్పం మొత్తమంతా వివరించాడో, అయ్యో నేను బతికి బట్ట కడిగితే సిలువను గురించి ప్రకటిస్తానన్నాడండి. ఆ సిలువలో కాలని యేసుక్రీస్తు గురించి నేను ప్రకటిస్తానన్నాడండి. దేవుని పిల్లారా, ఏముందో గొప్పతనం అంటే మీరు గమనించాలి. మనిషిలో ఒక నూతన ఒరవడి, నూతన సృష్టి, నూతన విధానం యేసుక్రీస్తు సిలువలో పెట్టినటువంటి ప్రాణం అండి. ఎందుకంత వాళ్ళకి ఆ ప్రేరేపణ కలిగిందంటే మీరు గమనించాలి. జ్ఞానవంతులు సైతం ఏమండి, బాగా ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి జ్ఞానులు, పండితులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఇలాంటి వారు అసలు ఒక పట్టాన నార్మల్గా చెబుతున్న ఏ మాట నమ్మరండి వాళ్ళు. సాధారణంగా ఎవరిని కూడా కేర్ చేయడం వాళ్ళు. అలాంటి వారు సైతం హుటాహుటిన మారిపోయారండి ఈ సిలువలో ఉన్న క్రీస్తుని చూసి. ఇన్ని సిలువ ధ్యానాలు అవుతున్నాయి, ఏ కొసంతన మనకు మారిపోందా ఒకసారి మన మనస్సాక్షిని పరీక్షించుకోండి. ఒకరోజు రాత్రి వేళ ఒక ఆయన వచ్చాడంటే ఎవరి దగ్గరికి? నికోదేము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. రాత్రి వేళ ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన ఎవరు? పరిసయ్యుడు నికోదేము అని రాయబడింది. అంత మాత్రమే కాదు, అతను యూదుల సన్హెడ్రిన్ సభ అంటే అనగా 70 మంది పండితులు లేకపోతే అధికారులు ఉన్నటువంటి ఒక సమూహం, ఒక గుంపులో ఒక సభ్యుడు అతను. వాళ్ళందరూ కూడా శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వాళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడుతాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అలాంటి గుంపులోంచి బయటకు వచ్చిన ఆయన మరలా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళితే వీళ్ళందరూ ఆ గుంపులో చేస్తారు. అతనికి ఎదుర్కొన్న పదవి, ఎదుర్కొన్న హక్కు, ఎదుర్కొన్నటువంటి టీవీ, ఎదుర్కొన్న అధికారం ఇవన్నీ కూడా పోతాయి. అంత మాత్రమే కాదు, అవసరమైతే అతను వెలివేసి చంపడానికి కూడా వెనుకాడరు. కానీ మనసు ఆగట్లేదే, మనసు కుతకుతలాడుతుంది. ఎందుకంటే దేవుని రాజ్యం కోసం మెస్సీయ వస్తాడు, మనిషి కుమారుడు రాబోతాడు, ఆయన వచ్చిన తర్వాత రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం ఆ యూదులందరికీ కూడా క్షేమకరంగా ఉంటుంది, మేమందరం కూడా దేవుడితో నిరంతరం సంతోషంగా ఉంటామని ఆ నిరీక్షణ కలిగిన వాడిగా, యూదులకు ఏదైతే నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణ బాగా నమ్ముతున్న వాడిగా ఆ నికోదేము ఒకవేళ ఏమైనా అంటే యేసుక్రీస్తు వారిని నమ్మట్లేదండి. యేసుక్రీస్తు వారినే ఆ మెస్సీ అనుకోవట్లేదు. ఆయన యేసుక్రీస్తు వారే ఆ దేవుని కుమారుడు వచ్చాడు, రక్షకుడు, విమోచకుడు అని నమ్మట్లేదు. కానీ ఆ రాబోతున్న వాడి గురించి ఈ యేసు ఏమైనా చెబుతాడేమో అని ఆ రాత్రి మీద వచ్చాడు. వచ్చి ఇదిగో నువ్వు దేవుడి దగ్గర నుంచి పంపబడిన వాడు అనే సంగతి నాకు అర్థమవుతుంది. ఎందుకని? ఆయన చేస్తున్న కార్యాలు అలా ఉన్నాయి. ఈ సృష్టి పుట్టినది మొదలుకొని కని విని ఎరగినటువంటి, ఇంతకు ముందు ఎన్నడూ జరిగినటువంటి మహా అద్భుతమైన కార్యములు చేసేస్తున్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు.
ఈ నోట ఆ నోట విన్నాడు, వచ్చాడండి. అర్ధరాత్రి పూట వచ్చి మొదటి జామురాత్రి అంటాడండి, వచ్చి బోధకుడా నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినాడు నాకు తెలుసు, మేము నమ్ముతున్నాం. అయితే మాకు రాజ్యం గురించి ఒక ఆశ ఉంది. ఒక మెస్సియా రాబోతున్నాడు, రాజకుమారుడు రాబోతున్నాడు. ఆయన వచ్చి మాకు ఇజ్రాయెల్ అందరూ కూడా ఈ బానిసత్వం నుంచి, ఈ రోమీలు గ్రీకీయులు బానిసత్వం నుంచి విడిపించి మాకు మోక్షాన్ని అనుగ్రహిస్తాడు అని మేము ఎదురు చూస్తున్నామయ్యా. అందులో నేను ఒక్కడిని. అయితే దీని గురించి నువ్వేమంటావు అని అడిగాడండి. అడగగానే యేసుక్రీస్తు చెప్పిన సమాధానం చూడండి. 3వ అధ్యాయం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశించడయ్యా అన్నాడండి. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే నిరీక్షిస్తున్నావో, ఏదైతే ఈ బానిసత్వానికి విడుదల కలిగి ఆ అనంతకాలమైన రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటున్నావో దానికి ముందరగా ఒక కార్యం ఉందయ్యా. ఆ కార్యం ఏంటంటే క్రొత్తగా జన్మించాలి. ఏంటది? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అదేంటి? ఇది ఎంతగా ఉంది. పైగా అతను వృద్ధుడు, ముసలివాడేనని నేను మరలా కొత్తగా ఎలా జన్మించగలను, తల్లి గర్భంలో మరలా ప్రవేశించగలరా అని అడుగుతున్నాడు. అని డౌట్లు, ఎన్నో సందేహాలు వస్తున్నాయి. మీకు అర్థం కాలేదా? క్రొత్త జన్మ అంటే ఇదో కాదయ్యా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలన్నాడు. ఇంకా అర్థం కావట్లేదు. ఏంటంటాడు ఇతను, నాకు అర్థం కావట్లేదు అని సతమతం అయిపోతున్నాడు. కానీ ఆ మెస్సీ గురించి తెలుసుకోవాలనే కుతూహలం అయితే ఉంది. రాత్రిపూట ఎంతో చర్చ, ఎంతో సంఘర్షణ, ఎంతో మిత్రమైన డిస్కషన్ జరిగింది. అప్పుడు అన్నాడు, నీటి మూలమైనది నీటి మూలమును, అంటే శరీర మూలమైన శరీరమును, ఆత్మ మూలమైనది ఆత్మనేమది. శరీర మూలంగా జన్మించినవాడు శరీర సంబంధియు, ఆత్మ మూల జన్మించినవాడు ఆత్మ సంబంధి అయి ఉన్నాడయ్యా. ఈ మాత్రం జ్ఞానం నీకు తెలుసు కదంటే, అవును తెలుసు. శరీరం వల్ల తల్లి గర్భం నుంచి ఒకరోజు భూమి మీద పుడుతున్నావు. ఆ దాని గురించి నేను మాట్లాడట్లేదు. శరీరం మూలంగా పుట్టిన శరీరమే, దానికి సంబంధించినదే. కానీ ఆత్మ మూలంగా పుట్టాలని నేను మరలా మరలా కోరుచున్నాను అనండి. ఆత్మ మూలంగా పుట్టడం ఏంటి? ఒక మరల సందేహం. అంటే ఇంత చర్చ అంతా అక్కడ రాలేదు, కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రం మనకు రాశాడు యోహాను భక్తుడు. ఆత్మ మూలంగా జన్మించిందంటే నేను అడిగి ఒంట్లోకి వచ్చాను. అప్పుడు మరలా యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏంటంటే, గమనించండి, భూ సంబంధమైన విషయాలు మీకు నేను చెబుతూ ఉంటే, భూ సంబంధమైన విషయాలతో పోల్చి మరలా చెబుతుంటే అర్థం కావట్లేదే. మీరు ఇజ్రాయేల్కి బోధకుడై ఉన్నావు, ఇజ్రాయేల్కి పండితుడిపై ఉన్నావు, ధర్మశాస్త్రాన్ని బాగా పట్టించిన వాడై ఉన్నావు, ఈ మాత్రం కూడా అర్థం కావట్లేదు నీకు అని చెబుతూ ఆయన ఏమన్నాడంటే, గాలి తెలుసా నీకు అని అడిగాడండి. ఏంటండి? గాలి. గాలి మనకు తెలుసండి. రాత్రి పడుకున్నప్పుడు చెట్లు మీద ఉండే గాలి కాదు ఏమండి. మనకు ఆ గాలి బాగా తెలుస్తాయి. ఉష్ణ సౌండ్ వచ్చిందంటే చాలు, గాలి అనేది ఉష్ణ సౌండ్ వస్తుంది. చూసారు 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 అక్కడ అంటారు. మనకు అంత వింత, మనకున్న భయాన్ని తీసుకొచ్చి ఆ ప్రకృతి మార్పులన్నీ కూడా ఏదో వింత జరిగిపోతుందని చూపిస్తూ ఉంటాం. గాలి అదే సౌండ్ వస్తుంది చక్కగా. ఇప్పుడు రాత్రి కూడా చాలా గట్టిగా వచ్చింది గాళ్ళు. వచ్చేయండి, కిటికీ వచ్చి ఈయన వచ్చింది. జాగ్రత్తగా దాన్ని వీడియోలో రికార్డింగ్ చేసి అనుకోండి, వాయిస్ రికార్డింగ్ చేసి అనుకోండి, నిజంగా ఆ గాలిలాగే కనబడుతుంది ఆ వాయిస్. నిద్ర అట్టదు ఇంకా అలా వెంటనే ప్రతి దానికి పేర్లు పెడతాం. గాలిని నువ్వు చూడలేవు, కానీ దాని స్పర్శను మాత్రం గమనిస్తావు. అవునా? ఇలా తాకుతుంది, మళ్ళా కాసేపటికి వెళ్ళిపోవచ్చు. స్పర్శ గమనిస్తాం లేదా? ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలవా? గాలి స్పర్శ తీసుకున్నటువంటి గాలి ఇటుపక్క నుంచి వచ్చిందని చెప్పగలవా? ఇటుపక్క నుంచి వచ్చిందా? నిజంగా ఎలా వచ్చేది తగ్గిందనుకోండి, ఇటుపక్క నుంచి వచ్చింది అది గాలి. ఆ పక్క నుంచి వస్తుందా చెప్పండి? గిరగిరా 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 అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, ఇటు నుంచైనా రావచ్చు. అవునా? దాని మూలం ఎక్కడో చెప్పగలవా? గాలి స్పర్శను చూస్తావు, కానీ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా చెప్పగలవా? చెప్పలేవు. అది ఎటు నుంచి వచ్చిందో ఎటు పోతుందో నువ్వు చెప్పలేవు. కానీ దాని స్పర్శను మాత్రం చూస్తావు. ఆత్మ మూలంగా పుట్టినవాడు కూడా అలాగే ఉన్నాడు. వాడు ఎప్పుడు మారుతాడో, ఎప్పుడు దేవుళ్ళకి వస్తాడో అది నువ్వు చెప్పలేవు. అవునా? చెప్పండి. ఇక్కడ వాళ్ళు మారిపోవడానికి నువ్వు ఇస్లాం తీసేసుకో, నీకు 1000 దినాలు ఇస్తాం, జాబ్ ఇస్తామంటారు.
బలవంతంగా మన వాళ్ళు ఉన్నారు. ఇదిగో నువ్వు బాప్తి తీసుకున్నానుకో నీకు అది వచ్చేస్తుంది, ఎన్నాళ్ళ నుంచి కలగడం చూడు, అది జరిగిపోద్ది. లేకపోతే ఇగో నీకున్న అప్పులు ఉన్నాయి కదా, ఇంటి దగ్గర చేసి వచ్చే మూట, ఆ మూట తీరిపోద్ది. ఈ మూట కోసమో అప్పుల కోసమో లేకపోతే ఎవరినో బలవంతంగా తీసుకుని పొడిచినందుకో తీసుకున్న మార్పు నిజమైన మార్పు అంటారు చెప్పండి? అది మార్పు కాదు, అది దేవుడి కోరుకున్న ఆత్మజన్మ కాదు. అది దేవుని పిల్లరా, వాడు స్వతహాగా మారుతాడు. అది ఎప్పుడు మారుతాడు? ఆ హృదయాన్ని దేవుడు వాక్యం ఎప్పుడు దర్శిస్తుందో, ఎప్పుడు కొడుతుందో, అంతగా అవసరమైతే నువ్వు ఇలా పొడవం కాదు కానీ ఆ వాక్యాన్ని వినిపించు. ఓ మైకు పట్టుకుని వెళ్తావో, కరపత్రం పట్టుకుని వెళ్తావో, బైబిల్ పట్టుకుని వెళ్తావో, లేకపోతే నీ నోటినే బోరగా పెట్టి వాడతావో, వెళ్ళి వాక్యం చెప్పు. ఏదో ఒక రోజు వాక్యం వాడు హృదయం తాగుతుంది, అప్పుడు వాడు మారుతాడు. అది నిజమైన మార్పు, వాడు స్వతహాగా వచ్చిన మార్పు. అది ఆ మార్పునయ్యా ఆత్మమూలంగా జనం అంటేనే. ఎప్పుడు మారుతాడంటే ఆ గాలి, దాని యొక్క సింటమ్స్ నువ్వు ఎలాగైతే కనిపెట్టలేవో, దాని స్పర్శను చూస్తావు కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు గమనించలేవు. అలాగే ఆత్మమూలంగా జన్మించిన వాడు వాడు మార్పు ఖచ్చితంగా కనబడుతుంది. కంటికి కనబడుతుంది మార్పు కనబడుతుందో కనబడదు చెప్పండి? కనిపిస్తుంది. ఒరే వీడా అంటాం, అంటే అర్థం ఏంటి? వాడు ఎవడో అంతకు ముందు ఇప్పుడు మారిపోయాడు. మార్పు ఖచ్చితంగా కనబడుతుందా? ఎప్పుడు మారావయ్యా అంటే అడిగి నువ్వు చెప్పలేవు. వాడిని ఎలా మారావు, ఎప్పుడు మారావు అంటే అదంతా ఒక మిస్టరీ అంటాడు. అంతే, సడన్గా అది జరుగుతుంది. అది నువ్వు చెబుతానో వాడు చెప్తానో లేదా వాడు ఏదో ఇస్తానో జరిగింది కాదు, తన స్వతహాగా మారిన మార్పు. ఒకవేళ నువ్వు అలాంటి మార్పు చేస్తే ఆ మార్పు నిజమైన మార్పు కాదు. అలాంటి వారు కూడా మరొక రోజు మరలా మారాలి. అది ఒకవేళ మారాడు, స్పష్టమైన మార్పు కనిపించింది. మరలా ఇంకో మాట చూడండి, ఎలా అంటే గాలి నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేవు కదా, మరలా ఎక్కడికి వెళ్తుందో చెప్పగలవా అని అడిగాడు. ఏమన్నా నీకోదేమని చెప్పండి, చెప్పగలరా? నీకోదేమో చెప్పండి. అంటే స్పర్శ అయితే చూసావు, గాలి స్పర్శ అయితే తగిలింది, గమనించావు. అలాగే ఆత్మమూలంగా జన్మించిన వాడు ఎప్పుడు మారాడని చెప్పలేవు, ఎలా మారాడని చెప్పలేవు, కానీ వాడి మార్పు మాత్రం ఖచ్చితంగా కనబడింది. అయితే మార్పు చెందినవాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని ఉంది. దేవుని రాజ్యంలోకి మరలా తిరిగి గాలిలాగా ఎక్కడికి వెళ్ళిపోతాడో నువ్వు ఎలాగైతే చెప్పలేవో, ఈ ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా మరలా ఎక్కడికి వెళతాడో ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఈరోజు చక్కగా బుద్ధిగా మఠం వేసుకుని మౌనంగా మనకంత పుణ్య పురుషాత్ములు ఎవరో భూమి మీద లేనట్టుగా మన ముఖం అదొక రకంగా పెట్టి ఈ చర్చలో కూర్చుంటా చూడండి. అది ఈ 40 దినాలు మరీ విచిత్రం కనబడుతుంది చూడండి. 40 దినాలు అయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో చూసిన వాళ్ళు మాకే అర్థం కాదు. అలా ఉంటాయి మన చేష్టలో, అవునా కదా చెప్పండి? అందుకే మార్పు అయితే కొంతకాలం స్పష్టంగా కనబడుతుందేమో తప్పించి, కానీ వాడు మరలా ఎక్కడికి వెళ్తాడన్నది చివరికి దేవుడి నిర్ణయం, అవునా కదా? ఈ మధ్యలో మారిపోవచ్చు, మధ్యలో పడిపోవచ్చు. ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా పురుషత్వం చెప్పండి, అందరూ బాగున్నారమ్మా? అందరూ పర్లాగా ఎత్తపడిపోతారా? ఎత్తబడాలి అని కోరుకోవాలి, ప్రార్థించద్దు, అంతేగాని అందరూ వెళ్ళిపోతున్న కొంతమంది ధీమాగా ఉంటారు చాలామంది. గమనించండి, గాలి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అది మరలా ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలియదు, కానీ ఆ స్పర్శను మాత్రం ఎలా చూస్తావో ఆత్మమూలంగా పుట్టినవాడు కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి ఈ భూ సంబంధమైన విషయాలతో నీకు చెప్పినా అర్థం కావట్లేదా నీకోదేమో? ఇక పరలోక రాజ్య సంగతులు నీకు ఎలా తెలుస్తాయి? ఇక ఆ రాజ్యంలోకి వెళ్ళిపోతానంటున్నావు. మొదలు నీ క్వాలిఫికేషనే లేనప్పుడు ఆ రాజ్యంలోకి ఎలా సభ్యుడవుతావయ్యా నువ్వు అని అడిగాడండి. మనసులో వేదన, మనసులో తొడిచేస్తుంది తనకి. అవును కదా అని ఏదో సందేహం. మరి ఎలాగ ఈ సంగతులన్నీ నాకు ఎలా అర్థమవుతాయి? ఇది ఎలా అని అడుగుతున్నాడు. ఎక్కడ కూడా ఉంటుంది, మీ చదువుతే ఎలా కిందకు వస్తాయి. ఇది ఎలాగ సంభవించును అని అడుగుతున్నాడు. అడగని అప్పుడు అంటున్నాడు, ఇదిగో పరలోకం నుంచి వచ్చిన వాడినటువంటి నేను, అదేనా చెప్తున్నాడు, నేను పరలోకం నుంచి వచ్చినటువంటి నేనే ఈ సంగతులు మరలా, పరలోకం నుంచి వచ్చిన నేను మరలా పరలోకం ఎక్కిపోయేవాడు నేను అంటాడండి. అక్కడ ఏమన్నాడండి? 13వ వచనంలో 3వ అధ్యాయము, పరలోకం నుంచి దిగి వచ్చినవాడు అనగా పరలోకం నుండి మనిషి కుమారుడు తప్ప పరలోకమునికి ఎక్కిపోయేవాడు ఎవడను లేడని. అంటే అర్థం ఏంటి?
ఏదైతే రాజ్యం గురించి ఎదురు చూస్తున్నావో, ఏ రాజ్యం అయితే మాకు సుభిక్షంగా క్షేమంగా ఉంటుందని, అది నిరంతరం ఉంటుందని నువ్వు ఎదురు చూస్తున్నావో, నిరీక్షణ కలిగి ఉన్నావో, మీ యోధ జనాంగం అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాడికి అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో సంగతి తెలుస్తుందో లేదే చెప్పండి. అక్కడి నుంచి వచ్చిన వాడికి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో అతను తెలుస్తుందా, ఇక్కడ ఉన్నవాడు మనకు తెలుస్తుంది చెప్పండి. ఇక్కడ ఉన్నవాడు మనకు తెలుస్తుందా, ఆయనకు తెలుస్తుందా? డౌట్ పడుతున్నారండి. అందుకే నేను అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి నా మాట నువ్వు నమ్మాలా వద్దా చెప్పని అడుగుతున్నా. అక్కడ నమ్మో, ఎందుకంటే నేను ఇక్కడ వాడిని కాదయ్యా, అక్కడి నుంచి వచ్చాను అంటాడండి. అనగానే అర్థం చేసుకుంటేనే అర్థం కానట్టుంటున్నాడు, ముఖం పెడితే మనకులాగా సేమ్. మనకు అర్థమవుతుంది కానీ అర్థం పెడుతుంటే ఒకసారి ముఖం, అంతేగా. అలా చెప్తున్నప్పుడు అప్పుడు మరలా ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు. ఇదిగో మీకు ఇప్పుడైతే అర్థం కాదు కానీ అరణ్యంలోనూ మోషే సర్పాన్ని ఎలా పైకెత్తాడో మనిషి కుమారుడు కూడా అలా పైకెత్తబడాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది, అప్పుడు మీకు నిత్యజీవం, ఆ నిత్యరాజ్యం అంటే అర్థమవుతుంది అన్నాడండి. చూడండి ఆ మాట చూడండి. అరణ్యంలో సర్పమును ఎలా ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతి వారు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడవలెను అన్నాడండి. అనగా అర్థం ఏంటండి? అక్కడ సర్పం ఎత్తబడినట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడవని అంటే అర్థం ఏంటి? ఎక్కడ ఎత్తబడ్డాడు ఆయన? శిలువలో వేలాడబడ్డాడు. సర్పను మోసి అలా ఎత్తాడో అలా శిలువల మీద, కలవరి కొండ మీద ఎత్తబడ్డాడు. అక్కడి నుంచే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఆరోహణమయ్యాడు. అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడైతే మీకు కాస్త దోబుచ్చినట్టుగా సంఘర్షణగా ఉంటూ ఉండొచ్చు మీ హృదయాలను. నిత్యజీవం అనగా, నిత్యరాజ్యం అనగా, ఆ గాలి వాటం అనగా, ఆత్మ వల్ల జీవం అనగా మీకు అప్పుడు అర్థమవుతుంది అయ్యా అన్నాడండి. అయితే ఆ రోజు కాస్త సందిగ్ధంతో వెళ్ళిపోవచ్చేమో కానీ ఆ రోజు డిస్కస్ చేసిన మాటలు తన దోబుచ్చిలాడుతున్నాయి. ఎక్కడో ఏదో ఉంది, ఇందుకు ఏదో ఉంది, ఏదో చెప్పబోతున్నాడు, ఇంకా ఏదో ఉందని చెప్పి నేరుగా డైరెక్ట్గా అతను కలుసుకోలేకపోయినా సరే కానీ చీకటప్పుడు రహస్యంగా అతన్ని కలుసుకుంటున్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారిని చంపుదామని, యేసుక్రీస్తు వారిని పట్టుకుందామని బంటులు పంపించారండి. ఎవరిని? సైనికులు వచ్చి ఏం చేశారంటే తిరిగి వచ్చేసారు. వాళ్ళు పట్టుకున్నారా యేసుక్రీస్తు వారిని? పట్టుకోలేదు. ఆ రోమా ప్రతినిధులు లేదంటే ఆ ఇజ్రాయేల్ పెద్దలు, ఈ సన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి 70 మంది యోధులు ఎవరైతే ఉన్నారో, పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారట ఆ సైనికుల్ని, ఏడతను ఆయన ఏడి అని అడుగుతున్నారట. ఆయన ఏడి అడుగుతుంటే వాళ్ళు చెప్తున్న సమాధానం చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం గమనించండి. ఆల్రెడీ యేసుక్రీస్తు వారితో డిస్కషన్ చేసినటువంటి ఈ వృద్ధుడు, పరిసయ్యుడు, ధర్మశాస్త్ర పండితుడైనటువంటి నికోదేము ఆ సభలో ఆ ధర్మశాస్త్ర అధిపతులతో కూర్చున్నాడట. కూర్చుని వీళ్ళు చెప్పిన సమాధానం వింటున్నాడట. విన్నప్పుడు వాళ్ళందరితో ఏం మాట్లాడుతుందంటే, యేసుక్రీస్తు వారికి సపోర్ట్గా ఏమంటున్నాడంటే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు కదా, వీళ్ళు ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏం విన్నారు, విన్న తర్వాత వీళ్ళు సైలెంట్గా వచ్చేసారు కాబట్టి ఏం చెప్పాడో ఒకసారి విందాం అడుగుతుంటే అప్పుడు అంటున్నారు, ఇతన్ని కనిపెట్టేస్తున్నారు వాళ్ళు. ఏమంటారట చూడండి. ధర్మశాస్త్రంలో కూడా ఇలా చెప్పట్లేదు కదా, ఏదైనా ఒక మాట వినాలి, శ్రద్ధగా విన్న తర్వాత అది తప్పు ఒప్పు నిర్ధారణ చేయాలి, కానీ వినకుండగానే తప్పు మోపడం అది నేరం కదా, మన ధర్మశాస్త్రం కూడా ఒప్పుకోదు కదా అని ఒక న్యాయ నిర్ణీతమైన విధానం చెప్తున్నప్పుడు అప్పుడు ఏమన్నా చూడండి. వారందరంటే నువ్వు కూడా గలలీయుడివేనా, ఆ ఊర్లో పుట్టిన వాడిపోయినా నువ్వు అడుగుతున్నారండి. కామెడీ చేస్తున్నారంట. ఎవరిని? నికోదేమని. నీవు కూడా గలలీయుడివా? విచారించి చూడుము, గలలీలోంచి ఏ ప్రవక్త పుట్టినని పుట్టడనేది అంత ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఏంటండి ఇలా జ్ఞానం చూడండి, ఎలాంటి జ్ఞానము. నువ్వు గలలీయుడివా అంటే ఒకరోజు గలలీ నుంచి అంటే నజరేతు నుంచి ఏదైనా వస్తుందా అని ఒకడు కూడా ఒక ఆయన కామెడీ చేస్తారు. ఏమండి? అలాగే వీళ్ళు ఏమంటారంటే గలిలయ వెలివేసబడింది కదా, తృణీకరించబడింది కదా, వాళ్ళ మిశ్రితమైన జనం కదా, ఇలాంటి వారి నుంచి మెస్సియా వస్తాడనుకుంటున్నావా, లేకపోతే మెస్సియా ఆనవాళ్ళు వస్తాయనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావా నికోదేము, నీకు వయసు పెరిగింది తప్పించి కానీ పెరగలేదు. దిమాగ్ నయ్యే అంటారండి. దిమాగ్ నయ్యే అనగానే నిజంగా ధర్మశాస్త్ర పండితుడు కాబట్టినండి
గలిలయ నుంచి వస్తుందంటే రాకపోయినా నువ్వు ఇప్పుడున్న జనాంగం వెలివేసరమో తప్పించి, కానీ గలిలయలో నుంచి, నజరేతులో నుంచి, నజరేయు ప్రాంతం నుంచి కూడా పూర్వకాలంలో ఒక ప్రవక్త వచ్చాడు. మీరందరూ కూడా కొలిసినట్టు ఒక ప్రవక్త ఉన్నాడు. తెలుసా మీకు? ఎవరైనా చెప్పండి. గలిలయ ప్రాంతం నుంచి పూర్వకాలంలోనే ఒక ప్రవక్త ఉన్నాడు. యేసుక్రీస్తు అని ఆనవాళ్ళు కలిగిన ప్రవక్త ఉన్నాడు ఒక ఆయన. ఎవరు? చేప కడుపులో 3 నాళ్ళు ఉన్నవాడు. ఎవరైనా? యోనా. యోనా ఎక్కడ తెలిసింది? నజరేతు ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి గెత్ పెహెర్ అనేటువంటి ఊరిలో పుట్టినవాడు. అది నజరేతుకు గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి నజరేతుకు దగ్గర ఉన్నటువంటి వాడు. ఆయన ఇదిగో యోనా చూపించిన సూచిక్రియ నేను చూపిస్తానని తన పోలికను చూపిస్తున్నాడు ఒకరోజు. అంటే నేను గలిలయ నుంచి వచ్చిన వాడిని, నజరేతు నుంచి వచ్చిన వాడిని, మెస్సియాని చెప్పుకోవడానికి ముందు ప్రవక్తలు కూడా ఒక ఆయన ఉన్నాడని చెప్పడానికి ఒక ఆనవాలుగా ఇలాంటివన్నీ సరిచూసుకున్నాడో బ్యాలెన్స్ చేసుకున్నాడో తెలియదు, కానీ యేసుక్రీస్తు వారిని కాస్త హృదయంలో ఆయన మాటలు ఆయనకి దోబుచ్చులాడుతున్నాయి. ఎవరికి? నికోదేముకి. చూస్తారా? వచ్చిన మీరు జాగ్రత్త చూడగలిగితే ఆయన నజరేతుకు దగ్గర ఉన్నవాడని విషయం మనకి 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. ఆ 14వ అధ్యాయం 25వ వచనం. గెచ్చెప్పెహర్ అనే ఊరు వాడినటువంటి అమిత్తయి కుమారుడైనటువంటి ఒక సేవకుడైన యోనా అనే ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అతడు హమాతుకు పోవు మార్గం మొదలుకొని మైదానముకు సముద్రం వరకు ఇజ్రాయేలు వారి సరిహద్దులు మరలా స్వాధీనము చేసుకును. ఈ యోనయే మన చదువుతున్న యోన, చేప కడుపులో 3 నాళ్ళు ఉన్నటువంటి యోన. ఏమండి? ఈ యోన ప్రవక్తనే కాదు చెప్పండి. ప్రవక్తని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. వీళ్ళు దిమాగ్నయ్య అన్నటువంటి ఈ భక్తులు, ఈ పండితులు, ధర్మశాస్త్ర కోవిదులు ఏమంటారంటే గలిలయ నుంచి లేదా నజరేతు నుంచి ఏదైనా ఎవడైనా ప్రవక్త వస్తాడని ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నారండి. దేవుని పిల్లరా, ఇదంతా గమనించినటువంటి నికోదేము ఆలోచన చేస్తున్నాడు. అక్కడైతే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాడు, కానీ వాళ్ళ మాట ఎక్కువగా, ఎందుకంటే ఎక్కువగా యేసుక్రీస్తు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు, కాబట్టి అక్కడేం మాట్లాడలేకపోయాడు. మనసులో ఏదో సంఘర్షణ. ఎన్నాళ్ళ నుంచి పరిచయం యేసుక్రీస్తు వారికి చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఆయన సువార్త ప్రారంభించిన దగ్గర నుంచి కదా ఆయన గుర్తొచ్చాడైనా, ఆయన తెలుసుకున్నాడు. సువార్త ఎన్ని సంవత్సరాలు చేశాడైనా యేసుక్రీస్తు వారు? 3.5 సంవత్సరాల్లోనే యేసుక్రీస్తు గురించి ఆ నోట ఈ నోట ఆ పక్కన ఈ పక్కన వింటున్నాడు. విన్న తర్వాత బేరుజీ వేసుకుంటున్నాడు. ఇది నిజంగా మెస్సియా అంటావా, మెస్సియా ఆనవాళ్ళు ఇచ్చే అది ఒక ప్రవక్త అంటావా అని ఒక విధంగా మనసులో దోబుచ్చులాడుతూనే రహస్యంగా కలుస్తున్నాడేమో మనకు తెలియదు, కానీ ఒకసారి కలిసిన సంగతి మాత్రం భక్తుడు లిఖించాడు. అయితే నేను అరణ్యంలో మోషే సర్పంని ఎలా ఎత్తాడో మనిషి కుమారుడు పైకి ఎత్తబడాలి, అప్పుడే మీరు విశ్వసిస్తారు, అప్పుడు మీకు నిత్య జీవం దొరుకుతుంది అన్న విషయానికి నిజంగా ఒకరోజు కలువరి కొండ మీద ఆయన నిరుత్తుడిగా, నిరారాయుడిగా, ఏమండి ఏమీ చేతవానుగా నిరుత్తుడిగా ఆయన అలా తన నిండు ప్రాణాన్ని బలైపోతున్నప్పుడు పిడిగులతో గుద్దించుకున్నాడు, ఉమ్ము వేయించుకున్నాడు, అవమానంలో నిందలు భరిస్తూ సిలువని భుజాన మోసుకుని అలా రక్తం కార్చుకుంటూ వెళుతున్నటువంటి ఆయన్ని చూశాడండి. అక్కడ సన్నిహితుల సభలో తీర్పు తీసింది వాళ్ళే కదా. ఇవన్నీ చూస్తూ గుండెల్లో హతలాకుతలం అయిపోతున్న ఆయన ఒకరోజు చెప్పిన మాటలన్నీ అతనికి తలపోసుకుంటున్నాడు. ఒకరోజు రాత్రిపూట వెళ్ళి మాట్లాడిన మాటలన్నీ తలపోసుకుంటున్నాడు. లేఖనాలు పరిశీలించుకుంటున్నాడు. అతనేమో అని భయం కలుగుతుంది ఒక పక్కన. నిజంగా అది జరిగిన సమయంలో ఆయన నిండు ప్రాణం ఆ కలవరి మాను మీద వేలాడుతున్నప్పుడు ఆపుకోలేకపోయాడండి. ఏమేనండి? ఆపుకోలేకపోయాడు. అప్పుడు దాకా రహస్యం కలిసినటువంటి ఈ నికోదేము ఒకరోజు ఆ కలువరి శిలువ మీద ఆయన చూసిన ఆ విధానం చూసినప్పుడు ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయో లేకపోతే దేవుడు ఆయన హృదయాన్ని తెరిచాడో తెలియదు, కానీ ఇదిగో తెగించేశాడు. రహస్యమంది వెళ్ళాడు కాకుండా బట్టబయలుగా డే టైంలోనే వెళ్ళిపోతున్నాడు. అన్ని వదిలేసుకున్నాడు. ఆ సభలోంచి నన్ను తీసేస్తే తీసి నా పదవి పోతే పని, ఆఖరికి నా ప్రాణం పోతే పోనేమో తెప్పించి, కానీ ఈయనే మెస్సియా, ఈయనే దేవుడి కుమారుడు, ఈయనే నా రాజకుమారుడు అని చెప్పేసి
పరుగులు పెడుతున్నాడు. మనం అదే యోహాను సువార్తలో 19వ అధ్యాయం చూద్దామండి. 19వ అధ్యాయం 39వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపినటువంటి ఆగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు ఆ దేహమునకు తీసుకుని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యాలు ఆయనకి పూసినట్టు నారబట్టలు చుట్టరి. ఏమండి, ఏమో మనందరికీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా, యోధా జాతిని ఎండి ఆరాచేస్తున్నాడు కదా, చెరిగేస్తున్నాడు కదా, అతనితో నువ్వు వెళ్తున్నావు ఏంటని చెప్పి ఎవరేమని అనుకుంటారేమో, లేకపోతే నా పదవి తీసేస్తారేమో, అతను నా మీద కక్ష కట్టి నన్ను చంపుతారేమో అని భయం కూడా పోయింది. ఇక రహస్యంగా వెళ్ళడం లేదు, ఇక బట్టబయలైపోయి ఓపెన్ అయిపోయి ఇదిగో ఇతను మరలా లెగుస్తాడు, ఇతను దైవకుమారుడు మహిమ స్వరూపంతో లేచి మనకి ఆ యూదుల రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ నమ్మకం నాకుంది, నమ్ముతున్నానని చెప్పి అతను లేవడానికి, అతని శరీరం కుళ్ళిపోకుండా ఉండడానికి సుగంధ ద్రవ్యాలు తనే తీసుకొస్తాడండి. చూడండి, తనే తీసుకొస్తున్నాడు. రహస్యం మీద రాత్రి వేళ రావట్లేదు, మరలా గుర్తు చేస్తున్నాడు భక్తులు. చూడండి, మొదట రాత్రి వేళ వెళ్ళినటువంటి నికోదేము అని రాసేటండి అక్కడ. అర్థం ఏంటంటే ఇక రాత్రి వెళ్ళట్లేదని చెప్తున్నాడు అన్నమాట. అంటే తన విశ్వాసం బట్టబయలు చేసి తనలో ఉన్నటువంటి ఆ సంఘర్షణని ఓపెన్ చేసి తనను దోబుచ్చినట్లకి ఒకరోజు కార్యరూపం దాల్చి ఒకరోజు ఓపెన్ అయిపోయింది. పెళ్ళువని పైకి ఉవ్వెత్తిన ఎగసింది. ఆ ఎగసిన విశ్వాసం దేనికైనా తెగిస్తుంది. దేవుని దగ్గర ఎప్పుడయ్యా విశ్వాసం కలిగిందంటే ఆయన సిలువ మీద వేలాడుతున్నప్పుడు కలిగిందండి. సిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తుని చూసినప్పుడు, సిలువ మీద నిరాధారుడుగా అలా ప్రాణాన్ని రక్తాన్ని ఒలికిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని చూసిన వెంటనే తను ఇంకా నేను వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళిపోయాడండి. సిలువ అలా మార్చింది వాళ్ళని, సిలువలో క్రీస్తు అలా మార్చిన వాళ్ళని, వాళ్ళ జీవితంలో సందిగ్ధమైన వాతావరణం కలిగిన హృదయాల్ని మారురూపం దయచేసాడు. ఆ రోజే నిజమైన మార్పు, అది నిజమైన మార్పు. మాత్రమే కాదు, ఇతను గరల ఆ సన్నిహితుల సభలో ఉన్నటువంటి మరొక సభ్యులు కూడా మార్చేశాడు. ఎందుకంటే ఆరిమత యోసేపు అంటే ఒక ధనవంతుడు తెలుసండి మీకు, ఒక ధనవంతుడు. అతను కూడా సన్నిహిత సభలో నికోదేముతో పాటు ఉన్నవాడే. బహుశా ఆరిమత యోసేపు యేసుక్రీస్తు వారితో ఎక్కడ ముచ్చరించిన కనబడుతుంది మనకి ఆనవాళ్ళు లేవు, కానీ ఖచ్చితంగా రహస్యంగా వెళ్ళినటువంటి నికోదేము అతనికి ఏదో చెప్పే ఉంటాడు. అందుకే ఇతను ఏం చేశాడంటే తన తొలిచినటువంటి సమాధి, తనకంటూ ధనవంతుడు కాబట్టి అతను ధనవంతుడు అంట, యోసేపు అని అతను ధనవంతుడు, తను దాచుకున్నటువంటి సమాధి రాయి అందులో ఇతను పాతి పెట్టాలని వెళ్ళి పర్మిషన్ అడిగాడంటే, వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరైతే శిక్షలు వేస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి అడిగాడంట. దానికి ఎంత తెగువ కావాలో చెప్పండి. అవసరమైతే అతడితో పాటు నీ ప్రాణాలు కూడా తీసేస్తారు. అలాంటి తెగువ కూడా తెగించాడంటే, ఈ మాట తెగించడం అన్న మాట ఎక్కడ కనబడుతుందో చూడండి ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ అధ్యాయము. ఆ దినము సిద్ధపరచు దినము ఏంటి, సిద్ధపరచు దినం అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము కనుక సాయంకాలం అయినప్పుడు ఆరిమత యేసేపును తెగించి ఏమంటున్నాడు, ఎందుకు తెగించాలి, ఏదో ప్రమాదం ఉంది, అక్కడికి వెళితే నిన్ను ఏదో చేస్తారు, లేదా నిన్ను జైల్లో వేయచ్చు, నిన్ను పద నుంచి తీసేయచ్చు, లేదా నీకు ఉన్నటువంటి ఆస్తిని కాజేయచ్చు, లేకపోతే నిన్ను అతనికి వేసినటువంటి శిక్ష కూడా నీకు కూడా వేయచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు అనుచరులు కూడా ఎంత దారుణంగా హింసించారో మీకు తెలుసు ఆ కాలంలో, అవునా కదండి. యేసుక్రీస్తు వెంబడించిన శిష్యులు ఎలాంటి బాధలు పొందారో తెలుసు. కానీ నువ్వు కూడా ఆయన శిష్యుడువా అని అంటే ఖచ్చితంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని ఆఖరికి బంధాలు తెంచుకుని చూడండి తెగించి అన్నాడు. తెగించి చూడండి, తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును నాకిమ్మని అడిగిరి. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై, చూడండి సన్నిహితుని సభలో అతను కూడా సభ్యుడంట, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచుచున్నవాడు. నికోదేము ఎలా ఎదురు చూచుచున్నాడో ఇతను కూడా ఎదురు చూచుచున్నాడు. తర్వాత పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిచి ఆయన ఇంతలోనే చనిపోయిన అని అతన్ని అడిగాను. ఆ శతాధిపతి వలన తెలుసుకున్నటువంటి యేసోపును
తెలుసుకుని యేసోపుకు ఆ శవమును అప్పగించాను. ఇతనెంత త్యాగం చేశాడో చూడండి. యెరూషలేము దేవాలయంకి ఆనుకుని దేవాలయం ఆవరణంలోనే ఈ పిలాతు గవర్నర్ గృహాన్ని ఉంటుంది, అక్కడ విడిది గది, రెస్ట్ రూమ్. ఈ యొక్క కొలవరికొండ అక్కడి నుంచి 3 పర్లాంగుల దూరం, ఇంచుమించుగా 1 కిలోమీటర్న్నర దూరం. సాయంకాలం అయిపోతుంది. సాయంత్రం అయిపోతే ఏమవుద్ది, మళ్ళీ ఏ పని చేయరు, శవాలను ఉండిపోతే 3 రోజుల పాటు కుళ్ళిపోవాలి మన దాని మీద. కానీ సిద్ధపరచుద్దనం కాకుండానే తన్నే దించేయాలి. ఈయన కానీ పర్మిషన్ తీసుకోకపోతే ఆయన శవాన్ని ఎక్కడ పెడతారో, దొంగలతో పాటు ఎక్కడో ఒక చోట పాతి పెట్టేస్తారు. కానీ ఎక్కడో చోట పాతి పెట్టేస్తే ఆయన శరీరం భద్రపరచబడదు. అవునా? భద్రపరచాలంటే రాయితో, అంటే కొత్తగా దూసిన సమాధులు పెట్టాలి, ప్రత్యేక భద్రపరచాలి, సుగంధ ద్రవ్యాలు పూయాలి, ఇలాగ అన్ని కార్యక్రమాలు చేస్తేనే శరీరం జాగ్రత్తగా భద్రంగా ఉంటుంది. ఒకవేళ అందరితో పాటు పెడేస్తే 3 రోజులనే వాసన కొడుతుంది, పాడైపోతుంది. వీళ్ళ యొక్క నిరీక్షణ ఏంటంటే ఆ శరీరంతో మరలా యేసుక్రీస్తు బతుకుతారు అనేటువంటి వీళ్ళ నిరీక్షణ. వీళ్ళు పిల్లవద్దరికి వెళ్ళి అడిగాడు, చనిపోవడం అంటే 3:30 గంటలకు చెప్తూ చనిపోయాడు. మధ్యాహ్నం 3 గంటలకు పెద్ద కేకలో చనిపోయాడు కదా. పరిగెత్తును వచ్చి మరలా ఇక్కడికి వచ్చి తెగించి అడిగాడు, ఏమైనా పర్లేదని అడిగితే పిలాతు ఏమన్నాడంటే, డౌట్ వచ్చింది అతనికి, అప్పుడే చనిపోయాడా అని అడుగుతున్నాడు. మరలా ఏంటి, ఆయన సైనికులను మనం పంపించి అక్కడికి వెళ్ళి కనుక్కొని రమ్మన్నాడట. అతను వచ్చాడు, వీడు రావాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయాలి. టెస్ట్ చేశాడు లేదా, బల్లెంతో పొడిచాడు, నిర్ధారణ చేసుకున్నాడు, చనిపోయాడు అన్నాడు. మరలా వెనక్కి రావాలి, మరలా వెనక్కి వచ్చి ఏం చేయాలి, పిలాతుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చాడంటే ఇక్కడ పిలాతు కనుక్కున్నాడు. అంటే ఎలా కనుక్కున్నాడు, హలో సైన్యాధిపతి, కమాండర్ ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, సరే చూడు అని ఫోన్ ఉన్నాయి ఇప్పుడు, అది మెసేజ్ పెట్టు, టెక్స్ట్ మెసేజ్ పెట్టు అంటాడా, లేదు. మళ్ళా పరుగు నా 3 కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి, 3 కోసులు 3 పర్లాంగుల దూరం అంటాడు. ఆ రోజుల్లో ఆ లెక్క చాలా దూరం. కాలినడకనే మళ్ళీ వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి, అక్కడ చూసుకునే విషయాన్ని తీసుకురావాలి. అది చెప్పే వరకు కూడా ఆరిమత యేసు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు, టైం చూసుకుంటున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళకి అది అయిపోయింది అనుకో, సల్లి టైం అయిపోయిందంటే ఇంకా సమాప్తం అంతా, ఎవరిని రానివ్వరు. అదొక నిష్ట. ఈ లోపల ఇవన్నీ చేయాలి అని చెప్పి ఎంత కంగారు పడుతున్నాడో ఆ విషయం తీసుకుంటుంది. మళ్ళా పరుగున వెళ్ళిపోయి ఆ సమాధి దగ్గరికి ఎవరిని తీసుకున్నాడంటే ఈ నికోదేము ఇద్దరు కూడా పరుగున వెళ్ళారంటే ఎంత తృష్ణ, ఎంత నిరీక్షణ, ఎంత అన్వేషణ, ఎంత వేదన చూడండి వాళ్ళు. దేనికంటే ఇదిగో సిలువ మీద యేసుక్రీస్తు వారిని చూశారు, వాళ్ళ మనసులో హృదయాలు మారిపోయాయి. ఆ రోజు మారిపోయాయి. నికోదేము అనగా ఆరిమత యేసు అనగా ప్రాణాలకు తెగించారు. ఆ ప్రాణాలకు తెగించింది మాత్రమే కాదు కానీ వాళ్ళ హృదయాలు ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారుగా, తృష్ణ కలిగిన వారు ఉండొచ్చు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయనేమో అగరబత్తి పట్టుకొచ్చాడంటే, బోలం పట్టుకొచ్చాడంటే, ఆయన పక్కన పూసేస్తున్నాడు. ఈయన కొత్త సమాధులు పట్టుకొచ్చి, ఈయన కొత్త బట్టలు తీసుకొచ్చి ఈయన కుట్టేస్తున్నాడు. ఉదారంగా వస్త్రాలతో చుట్టేస్తున్నారండి. గడవడుగా ఆడవాళ్ళతో మగ్దలేని మరియా, ఇంకొక మరియా, ఇంకా వీళ్ళందరూ కూడా కలిసి ఆ చుట్టూ చాలా భద్రపరిచిన హుటాహుటిన తీసుకువెళ్ళి సమాధిలో పెట్టుకుని భద్రపరుచుకున్నారు. ఎందుకంటే ఈయన మరలా బ్రతుకుతాడు, ఈయన 3 రోజులు లెగుస్తాడు, లేచి సజీవుడే మనందరం కూడా ఆ సజీవ లోకానికి తీసుకువెళతాడని నిరీక్షణ కలిగిన వారుగా. ఆ రోజు సిలువ వాళ్ళు ఆ పెను మార్పును తీసుకొచ్చింది. ఆ విలువ గురించి తెలుసుకున్నటువంటి, నేరుగా చూడలేకపోయినా ఎవరండి, పౌలు గారు విషయం తెలుసుకున్నాడు, దర్శనం ద్వారా తెలుసుకుని, ఇక నేను సిలువ వేయబడిన క్రీస్తునే చూస్తున్నాను, ఆయన్నే ప్రకటిస్తాను. ఎందుకంటే ఆ సిలువ విలువ అంత గొప్పది. ఈరోజు సిలువ వస్తుంది, సిలువ యాగం వస్తుంది, గుర్తించుకుంటున్నాం. ఈ బుధవారాన్ని ప్రారంభిస్తున్నాం, 40 దినాలు యాక్టింగ్ చేస్తున్నాం, అయిపోతుంది, పోతుంది. మరలా మన జీవితంలో ఏ మార్పు కూడా ఉండదు. యేసుక్రీస్తు చెప్పిన సామెత ఎలాగుందో అలా ఉంది కరెక్ట్గా. గాలి ఎటు నుంచి వస్తుందో నీకు తెలియదు, ఎటు పోతుందని తెలియదు. అలాగే ఆత్మమూలం పుట్టినవాడు కూడా అలాగే ఉన్నాడయ్యా. దేవుని పిల్లారా గమనించండి, ఆ మొదటి శతాబ్దపు ఆ నమూనాలో ఆ మార్పు నిజంగా ఆ విశ్వాసం, వాళ్ళని మార్చినట్టు వైను నిజంగా సిలువలో ఏర్పడుతున్న యేసుక్రీస్తు వారు ఎలా మార్చడం అని, ఎలా హృదయాలు కదిలిపోయాయో, దేనికోసం తప్పించిపోయారు మీరు గమనించండి. ఆ తర్వాత శతాధిపతిని, ఆ తర్వాత నికోదేముని కూడా ఏమండి, ఆ తర్వాత
ఆరిమత యోసేపుని ఎంత హింస పెట్టుంటో తెలిసి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ పదవులు విడిచిపెట్టి క్రీస్తు యొక్క విశ్వాసుల గుంపులో, శిష్యుల గుంపులో కలిసిపోయి ఉంటారు. ఎందుకంటే 120 మారిపోయారు కదా, అందులో వీళ్ళు ఒకరు. ఎన్నో కష్టాలు, నిందలు, ఇబ్బందులు, ఆఖరికి తమ ప్రాణాలు సైతం కూడా అర్పించేశారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు హతసాక్షులుగా మారిపోయారు. దేవుని పిల్లరా, ఏంటయ్యా మీకు మీ యొక్క ప్రేరేపణ, ఏంటో మీకు శ్రమ, ఏంటి మీకు కష్టం అంటే, సిలువలో ఉన్న యేసుక్రీస్తు మా కొరకు చనిపోయాడు. సిలువలో వేళ ఆయన మా కోసం రక్తం కార్చాడు, మా కోసం దెబ్బలు తిన్నాడు, మా కోసం ఉమ్మేయించుకున్నాడు, మా కోసం నిందలు పడ్డాడు. ఆయన గొప్పతనం ఎంత గొప్పదో అనే విషయాన్ని వాళ్ళు చెప్పలేకుండా ఉండలేకపోయారు. అలాగని చెప్పడమే కాదు, వాళ్ళ జీవితాల్లో గొప్ప పెను మార్పులు తీసుకుని వచ్చాయి. ఈరోజు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు చేస్తూ అలవాట్లు మానుకుని కొంతకాలం ఏదో సమస్య పోయి ఆ తర్వాత మన యథావిధి తథారాజనట్టుగా మనం బ్రతుకులున్నాయే, ఇది నిజమైన క్రైస్తవ్యం కాదండి. ఇది నిజమైన దీక్ష కాదు, ఇది నిజమైన సిలువ కాదు, సిలువ శ్రమలు కాదు, సిలువకి ఇస్తున్న గౌరవం కాదు. దేవుని పిల్లరా, గమనించండి వాళ్ళని మార్పులు ఎలా కలిగాయో. ఒకనాడు తనకి ఏమీ తెలీదు, తెలుసుకున్న మాట 3 సంవత్సరాల్లోనూ హతలాకుతలం చేసేసింది. ఆ నికోదేముని కానీ, ఆరిమతయ యోసేపుని కానీ హతలాకుతలం చేసేసింది. కనీసం 3 సంవత్సరాల్లోనే ఒక నిర్దిష్టమైన ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 5, 10, 20 సంవత్సరాల క్రైస్తవ అనుభవం ఉంది. ఎన్నో సిలువ యాగాలు, సిలువ సమయాలు, సీజన్లో మనలో వచ్చి వెళ్ళిపోతున్నాయి. కానీ నిజమైన అలాంటి మార్పు మనలో ఉందా ఒకసారి గమనించండి. దేని పిల్లరా, ఇంకెలా మన క్రైస్తవులుగా ఉంటాం, అని బిడ్డలుగా ఉంటాం ఆలోచించండి. అలాంటి మార్పులు కావాలని తమ్ముడు చెప్పిన ఫలాల గురించి కూడా చెప్పిన మాట కూడా అదే. అలాంటి ఆత్మీయ ఫలాలు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఉన్నప్పుడు నిజంగా ఆయనకి ఇచ్చిన సిలువకు విలువ ఇచ్చినట్టు. నశించిపోతున్న వారికి సిలువ వెరితనంగా ఉండొచ్చేమో కానీ ఆ రుచిని చూసిన వాడికి, పొందుకున్న వాడికి దేవుని శక్తి, ఆ శక్తివంతులుగా మనం ఉండాలంటే ఆ శక్తివంతమైన మార్పులు మనలో ఉండాలి. అలాంటి మారు మనసులు మనలో కలగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమల తండ్రి, కృప కలిగిన దేవ, విలువైన నీ కృప చేత తండ్రి, మీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరిచి ఎన్నో విలువైన సంగతులు, సిలువ చాటున్నటువంటి, సిలువలో ఉన్నటువంటి విలువైన సంగతులు తండ్రి మాతో మాట్లాడారు ప్రభు. మీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఈరోజు తండ్రి ఆచార సంప్రదాయంగా తండ్రి సీజనల్గా వచ్చిన దినాలలో కొద్ది కాలం మాత్రమే భక్తిని, మా విశ్వాసాన్ని కనబరుస్తున్న తండ్రి నాయన, నీ సిలువలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని ఈరోజు మేము ఎరిగామా అన్నట్టుగా, మేము గుర్తించామా అన్నట్టుగా తండ్రి మా బ్రతుకులు కనబడుతున్నాయి తండ్రి. అందుకే ఒకనాటి భక్తుల యొక్క జీవితాన్ని, వాళ్ళ అనుభవాన్ని తండ్రి మా ముందు విశదపరిచారు తండ్రి. తెగించారు నైనా, ప్రాణాలకు తెగించారు ప్రభా. తెగించి తండ్రి నీ యొక్క విశ్వాసాన్ని, నీ పట్ల ఉన్న నమ్మకాన్ని తండ్రి వమ్ము చేయకుండా తండ్రి వాళ్ళ జీవితాన్ని ప్రణంగా పెట్టారు తండ్రి. ఈరోజు మా విశ్వాసాన్ని మేము పరీక్షించిన రీతిలో తండ్రి మేమేం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేవి ఒక్కసారి మేము బయలు జీవిస్తున్న రీతిలో మమ్మల్ని మేమే పరీక్షించుకునేలా సహాయం చేయండి తండ్రి. నాయన, ఇంకా ఎక్కడ వేసిన గొంగడు అక్కడన్నట్టుగా ఉంటుండే మమ్మల్ని దయచేసి క్షమించండి అయ్యా. ఆనాటి మార్పులు తీసుకుని మమ్మల్ని నడిపించండి తండ్రి. సిలువలో ఉన్నటువంటి మీ కుమారుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించే విధంగా మా మనోనేత్రం తెరవండి తండ్రి. నీ కొరకు బ్రతకగలిగే, నీ సిలువ సువార్తను చాటగలిగే నీ భక్తులుగా నీ సాక్షులు నిలబెట్టుకోమని, మహిమ పొందుకోమని యేసునామని ప్రార్థన వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.